హాయ్ అండి అందరికీ. ఇప్పుడే అందిన తాజా వార్త చూసుకున్నట్లయితే ఈ నెల 20వ తేదీ మరియు 21వ తేదీ 20వ తేదీ మరియు 21వ తేదీల్లో జరగాల్సిన డిఎస్సి పరీక్షల తేదీలు మార్పు చేయడం జరిగింది. మరి ఈ తేదీలను జూలై 1 మరియు 2వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది ఎందుకు ఇలా చేసింది ప్రభుత్వం అని చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డిఎస్సి పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మరి కన్వీనరు శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు మరి ప్రకటనలో తెలిపారన్నమాట. యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు తెలిపారన్నమాట. మరి అలాగే మెగా డిఎస్సికి సంబంధించి మరి ఈ పరీక్ష తేదీలను మార్చినటువంటి పరీక్షా తేదీల హాల్ టికెట్స్ అనేటటువంటివి మరి 25వ తేదీన మరి అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. మరి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మార్చినటువంటి ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని మరియు వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని మెగా డిఎస్సి 2025 కన్వీనర్ అయినటువంటి శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు కోరారన్నమాట. సో 20వ తేదీ 21వ తేదీన జరగాల్సినటువంటి పరీక్షలు అనేవి మరి జూలై 1, 2 తేదీల్లో మార్పు చేయడం జరిగింది. అంటే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ 13వ తేదీన పరీక్ష నిర్వహించారు. చాలా డేస్ గ్యాప్ వచ్చాక మరి అయినా కానీ ఒక పరీక్షలు అనేది 13వ తేదీ ఒక్కటి మాత్రం ముందు పెట్టేసి తర్వాత లాంగ్ గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం అనేది న్యాయంగా జరగలేదు. ఎనీహౌ అండి, ఓకే. ఈ తేదీలు అనేవి గుర్తుపెట్టుకోండి. 25వ తేదీన మళ్ళీ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఓకే అండి.